పులిహోర కోసం అయితే నానబెట్టిన చింతపండుని ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ వేసి ఇలా ఉడకపెట్టుకోవాలండి. థిక్ పేస్ట్లా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ వేసుకోవాలి. పోపు కోసం కొంచెం ఎక్కువగానే పడుతుందండి పులిహోరలోకి ఆయిల్ హీట్ ఎక్కి ఇందులోకి పలుకులు అయితే వేసుకోవాలండి. పలుకులు అయితే వేగిపోయాయండి. ఇందులోకి ఆవాలు పోపులు అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకొని వేపుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసి వేపుకోవాలండి. పోపు గుమగుమలాడే వరకు వేపుకోవాలి. పోపులు అయితే బాగా వేగిపోయాయండి పలుకులవి. స్టవ్ కట్టేసుకొని దించేసుకోవాలి. పులిహోర కోసం అయితే అన్నాన్ని ముందే ఇలా వండి పెట్టుకోవాలండి. వండుకున్న దాంట్లోకి ఇందులో పచ్చిమిర్చి అల్లం కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ పైన అన్నం వేసుకోవాలండి. అప్పుడు అన్నానికి ఫ్లేవర్ బాగా పడుతుంది. పోపు అయితే ఇలా అన్నంలో డైరెక్ట్గా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాకైతే మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జును అయితే ఇందులో వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. మొత్తం అన్నానికి పట్టేలా కొంచెం కొంచెం కలుపుకోవాలండి. అన్నం ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం ఉడక నుంచి బాగా కలుపుకోవాలండి. గరిటతో కలుపుకోలేకపోతే చేతితో ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసేలా. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.